హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్. ఇవాళ టాపిక్ వచ్చేసి అప్కమింగ్ మార్చ్ మూవీ బ్యాంకర్స్. అంటే మార్చ్లో చాలా మూవీస్ క్లాష్కి వస్తుంది. అందులో ఏ మూవీకి ఎంత హైప్ ఉంది, బడ్జెట్స్ ఏంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మూవీ పెద్ది, రామ్ చరణ్కి మచ్ నీడెడ్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు. ఎందుకంటే RRR తర్వాత గేమ్ చేంజర్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్కి మించి మూవీ వచ్చినా కూడా గేమ్ చేంజర్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ డే కలెక్షన్స్తోనే మూవీ సిచ్యువేషన్ ఏందో అర్థమైపోయింది. టోటల్గా డిజాస్టర్ మూవీ గేమ్ చేంజర్. దాని తర్వాత మళ్ళీ సేమ్ అలాంటి ఎక్స్పెక్టేషన్స్తోనే బుచ్చిబాబు రామ్ చరణ్తో తీయబోతున్న మూవీ పెద్ది. అండ్ ఈ మూవీ బడ్జెట్ కూడా చిన్నదేం కాదు, ఆల్మోస్ట్ 300 CRకి దగ్గర ఉంది. దీనికి మ్యూజిక్ AR రెహమాన్ కూడా. అండ్ రీసెంట్గా ఒక సాంగ్ కూడా వచ్చింది, బాగానే ఉంది, చికిరి చికిరి అనే సాంగ్. సో రామ్ చరణ్కి బుచ్చిబాబుకి వర్కౌట్ అవుతుందా అంటే, బుచ్చిబాబు తీసిన రీసెంట్ మూవీ ఒప్పెనా అండ్ రామ్ చరణ్కి ఉన్న స్టాండర్డ్స్కి బుచ్చిబాబు మ్యాచ్ చేయగలుగుతాడా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్. అండ్ ఈ మూవీ సింగిల్గా వచ్చి ఉంటే వర్కౌట్ అయ్యేదేమో కానీ దీంతో పాటు చాలా సినిమాలు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. సో మిగిలిన మూవీస్ కంటే ఈ మూవీలో ఏదైనా కొత్తదనం ఉంటే తప్ప వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. రామ్ చరణ్కి అయితే ఇది చాలా మచ్ నీడెడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడైతే ఒకవేళ కనుక ఇది వర్కౌట్ అయితే హ్యాపీయే, కానీ వర్కౌట్ అవ్వకపోతేనే చాలా డౌన్కి వెళ్ళిపోతాడు రామ్ చరణ్. బుచ్చిబాబు రామ్ చరణ్కి వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది తెలుసుకోవాలనుకుంటే మనం మార్చ్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్యారడైజ్. నాని అండ్ శ్రీకాంత్ ఓడేల కాంబినేషన్లో సెకండ్ మూవీ ఈ ప్యారడైజ్. ఫస్ట్ మూవీ వచ్చేసి దసరా. అది ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి మూవీ స్టోరీ ఎటెటో వెళ్తూ ఉంటుంది. కానీ తీసే విధానం కానీ టేకింగ్ అండ్ సినిమాటోగ్రఫీ డైరెక్షన్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ ప్యారడైజ్కి సంబంధించిన ఒక గ్లిమ్స్ లాంటి వీడియో వచ్చింది. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ కూడా టాప్ నాచే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నాని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. ఎందుకంటే తన కెరియర్లో అంటే రొమాన్స్ అంటే రొమాంటికల్ మూవీస్ అని, యాక్షన్ అంటే యాక్షన్ సీక్వెన్స్ అని, ఇలాంటి ఒకటే జోనర్లో ఏం వెళ్ళాడు. ఒక్కొక్క కొత్త మూవీకి కొత్త స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలానే శ్రీకాంత్ ఓడేలకి ఇంకొక ఛాన్స్ ఇచ్చిండు నానికి కూడా ఈ హిట్ ఖచ్చితంగా నీడెడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన హిట్ 3 అంతా వర్కౌట్ అవ్వలేదు. ఈ ప్యారడైజ్లో కూడా కాస్టింగ్ బాగానే ఉంది. మోహన్ బాబు కానీ, బిర్యానీ పేరుతో వచ్చిన సంపూర్ణేష్ బాబు కానీ, ఇంకా ఎక్సెట్రా చాలామంది కాస్టింగ్ కూడా ఉంది. ప్యారడైజ్కి సంబంధించిన గ్లిమ్స్లో అంత రాగా చూపించడం ఒక శ్రీకాంత్ ఓడేల వల్లనే అవుతుంది. మూవీ కూడా అంత రాగా వచ్చి మంచి టాక్ వస్తే మంచి హిట్టే పడుతుంది ప్యారడైజ్కి. ఈ మూవీకి బడ్జెట్ కూడా తక్కువేం కాదు భయ్య, ఆల్మోస్ట్ 200 CR ఉంది. రీసెంట్గా వచ్చిన మూవీస్ కంటే నానికి ఈ హిట్ చాలా పెద్ద హిట్ కావాలి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా సేమ్ అంతే ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ వచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ పేరు అనౌన్స్ అయ్యి ఇయర్స్ అవుతున్నా కూడా మూవీ ఇప్పటి వరకు రాలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ రిలీజ్ అవుతున్నాయి, కొన్ని టీజర్స్ రిలీజ్ అవుతున్నాయి, కానీ ఎగ్జాక్ట్గా ఈ మూవీ షూట్ అయిందా, లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లో ఉందా, లేకుంటే ఆగిపోయిందా అనేది ఇంతవరకు ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఆల్మోస్ట్ గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ అయితే సరైన హిట్ లేదు ఇంతవరకు. ఆల్మోస్ట్ ఒక 4 years అయింది. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లో ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెంచింది, కానీ అది 2 డైరెక్టర్లు తీయడం వల్ల అటు ఇటు కాకుండా పోయింది సినిమా. అండ్ VFX బాగా దెబ్బేసింది ఆ మూవీకి. అండ్ ఓజీ కొంతవరకు కాపాడిందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. మూవీ వైజ్ అండ్ హీరో వైజ్ చూసుకుంటే, కలెక్షన్ వైజ్ కాదు, హిట్ అండ్ బ్లాక్ బస్టర్ సంబంధించింది కాదు. ఫ్యాన్స్కి ఏదైతే స్టఫ్ కావాలో ఆ స్టఫ్ అంతా సుజిత్ ఓజీ మూవీతో ఇచ్చేసిండు. దానికి కలెక్షన్స్ ఓవర్ అంతేం రాలేదు, కానీ ఓకే హరిహర వీరమల్లుతో కంపేర్ చేసుకుంటే ఓజీ బాగానే పర్ఫామ్ చేసింది. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ ఉస్తాద్ భగత్ సింగ్ దీనికి సంబంధించిన గ్లిమ్స్ కూడా ఒకటి వచ్చింది. అది చూసిన తర్వాత అయితే మూవీలో అంతేం లేదని అనిపిస్తుంది, కానీ చూద్దాం మూవీ వర్కౌట్ అవుతుందా. అండ్ దీని డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రీసెంట్గా ఇంతవరకు ఏ హిట్ సినిమా తీసింది లేదు, ఆయనకి ఇది కూడా వర్కౌట్ అయింది లేదు. ఆయన ఎలా తీస్తాడు, ఎలా వర్కౌట్ అవుతుందని చూడాలి. ఈ మూవీ బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ 150 to 200 CR మధ్యలో ఉంది. దీని మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్. ఇందులో నాకెందుకో మైనస్ పాయింట్ శ్రీలీల అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాప తీసిన ఏ మూవీస్లో కూడా ప్రాపర్గా హిట్ అయినవి లేదు రీసెంట్గా చూసుకుంటే. ఈ మూవీలో ఆ పాపే మైనస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చూద్దాం ఈ మూవీ కూడా ఏమవుతుందో. సో ఈ మూవీ కూడా మార్చ్లో రిలీజ్ అవబోతుంది. దీనికి కూడా ఎక్స్పెక్టేషన్ చాలానే ఉన్నాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసి డెకాయిట్. అడ్విశేష్ అన్న చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్తో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే యాక్టర్ అడ్విశేష్. కాకపోతే తనకు కూడా ఏమైందో ఎలా అయిందో తెలియదు, కానీ మేజర్కి ముందు
మేజర్కి తర్వాత మాట్లాడుకోవచ్చు. అంటే మేజర్కి ముందు ఇయర్ వైజ్ కానీ 2 years కానీ ఒక సినిమా ఉండేది, కానీ మేజర్ తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా లేదు. గూఢచారి, ఎవరు, మేజర్ హిట్లు బాగానే పడ్డాయి కానీ ఇంతవరకు కనిపించకుండా పోయింది. ఎందుకు ఇంత టైం తీసుకుంటూ ఈ డెకాయిట్ మూవీకి అనేది తెలియదు. ప్రొడక్షన్స్ ప్రాబ్లమా, లేకపోతే డైరెక్షన్, లేకపోతే ఇంకేదన్నా ఇష్యూస్ ఉన్నాయో తెలియదు, కానీ చాలా టైం తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇతను కూడా 4 years తీసుకున్నాం మూవీ రిలీజ్ అవ్వడం కోసం. అండ్ దీనికి మ్యూజిక్ వచ్చేసి భీమ్ సిసిరోలియో. రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ టైప్ వీడియోలో కూడా కట్ అండ్ కట్ స్టోరీ, ఆ విజువల్స్ అయితే హిట్ వైబ్స్ వస్తున్నాయి, కానీ టైం తీసుకుండు కాబట్టి భయపడాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ వచ్చిందంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆ స్టోరీకి తగ్గట్టు కాకుండా ఆ హైప్కి తగ్గ సినిమా చేద్దామని చెప్పి ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ బేస్ మీద వెళ్తే బాగుంటుంది, కానీ ఆ స్టోరీకి ఉన్నదానికి ఓవర్ ఎలివేషన్స్, ఓవర్ సెటప్, ఓవర్ విఎఫ్ఎక్స్ వాడడం వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అండ్ ఇంకో మైనస్ థింగ్ ఏంటంటే టికెట్ రేట్స్. ఆ బడ్జెట్కి దగ్గర టికెట్ రైట్స్ ఇవ్వడం వల్ల మూవీస్ చాలా కిల్ అవుతుంది. ఈ మూవీ బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్, చిన్న బడ్జెట్ ఏం కాదు కంపేర్ టు రీసెంట్ మూవీస్. అడ్విశేష్ ఆయన పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంటుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసిన శాన్యుయల్ డియోకి ఇది ఒక డెబ్యూట్ మూవీ. టీజర్ చూసిన తర్వాత అయితే ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయ్యేలానే ఉంది, కానీ టీజర్ చూసి మూవీని జడ్జ్ చేయలేము మనం. మూవీ రిలీజ్ అయిన తర్వాత చూసి మాట్లాడుకుందాం. ఈ మూవీ కూడా మార్చిలో రిలీజ్ అవబోతుంది. ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాం ఆఫ్టర్ 4 years అర్విశేష్కి. నెక్స్ట్ మూవీ వచ్చేసి దురంధర్ 2 ది రివెంజ్. ఫస్ట్ మూవీ ఓన్లీ హిందీలోనే రిలీజ్ అయింది, అంటే కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. ఆల్మోస్ట్ 1000 crore వరకు వచ్చింది ఫస్ట్ మూవీకి. అండ్ ఆ స్టోరీ ప్లాట్ కూడా చాలా బాగుంటుంది. తెలుగులో రిలీజ్ అవ్వలేదు, అది రిలీజ్ అవుతుంది అని చెప్పారు, కానీ థియేటర్లో మాత్రం తెలుగులో రిలీజ్ అవ్వలేదు. కానీ రీసెంట్గా ఓటీటీలో తెలుగులో వచ్చింది. ఇప్పుడు దురంధర్ 2 పాన్ ఇండియా టైప్లో అన్ని లాంగ్వేజ్లలో రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ పార్ట్కి 1000 crore వచ్చింది, ఇప్పుడు ఈ పార్ట్కి ఫస్ట్ పార్ట్కి ఉన్నంత హైప్ కంటే ఎక్కువ వచ్చేసింది. అంటే ఆ స్టోరీ అది, అంటే ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే సెకండ్ పార్ట్ రాసిన స్టోరీ కాదు ఇది. 2 parts తీసి దానికి కట్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్కి 1000 crore వచ్చిందంటే సెకండ్ పార్ట్కి ఇంకెంత వస్తుందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ టాక్సిక్. రాకింగ్ స్టార్ యష్. ఎస్, మనకు KGF 1, 2 తర్వాత బాగా తెలిసిన పేరు. నా పర్ఫార్మెన్స్తో నేను కూడా బ్లాక్ బస్టర్ కొట్టగలను, కలెక్షన్స్ తేయగలను, నాది కూడా పాన్ ఇండియా రేంజ్ అని చెప్పిన మూవీసే KGF అండ్ 1, 2. దాని తర్వాత యష్కి ఎందుకు ఇంత టైం పట్టింది ఈ మూవీ తీయడానికి తెలియదు, కానీ ఈ మూవీకి సంబంధించిన రీసెంట్గా ఒక గ్లిమ్స్ వచ్చింది. ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత చాలా కాంట్రవర్సీలు జరిగినాయి. అందులో కొన్ని సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చని విధంగా, అండ్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ అయినా అన్నట్టు ఉంది. ఈ మూవీ డైరెక్టర్ గీతా మోహన్ దాస్ చెప్పింది ఏంటంటే ఆ సీన్స్ పెట్టడానికి రీజన్స్ ఆ మూవీ స్టాండర్డ్స్ పెంచడానికి మాత్రమే. ఆ మూవీ థీమ్ అండ్ అట్మాస్ఫియర్ చూస్తున్నంతసేపు మనకు హాలీవుడ్ రేంజ్ మూవీ చూస్తున్న ఫీల్ వస్తుంది, కాబట్టి అలాంటి సీన్స్ పెట్టాల్సి వస్తుందని తనే చెప్పింది. ఈ మూవీ బడ్జెట్ కూడా 200 నుంచి 500 crore వరకు ఉండొచ్చు. యష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసు. అండ్ ఈ గ్లిమ్స్లో కూడా తన పర్ఫార్మెన్స్ వేరే రేంజ్లో ఉంది. కాకపోతే మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మూవీ వర్కౌట్ అయిందా, వర్కౌట్ అవ్వలేదా అని. ఈ మూవీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మూవీ వచ్చేసి స్వయంభూ. నిఖిల్ అన్న ఆల్మోస్ట్ కార్తికేయ, స్వామి రారా అలాంటి మూవీస్ తర్వాత ఇంతవరకు చెప్పుకోగలిగే హిట్ లేదు. కార్తికేయ 2 తర్వాత మ్యాక్స్ మొత్తం ఫ్లాప్స్, తీసిన 2-3 సినిమాలు కూడా ఫ్లాప్సే. ఇప్పుడు ఈ మూవీ మీద రీసెంట్ మూవీస్ కంటే ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. ఈ మూవీ కూడా నిఖిల్కి చాలా మచ్ నీడెడ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవాలి. దీన్ని డైరెక్ట్ చేయబోతున్న డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి అండ్ డెబ్యూటెంట్ డైరెక్టరే. ఈ మూవీకి సంబంధించిన కొన్ని వీడియోస్ అండ్ పోస్టర్స్ వచ్చాయి. అందులో చూస్తే కొంచెం అట్మాస్ఫియర్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. సో ఇప్పుడు ఈ మూవీస్ మార్చ్లో క్లాష్కి రాబోతుంది. ఏ మూవీస్ ప్రీపోన్ అయితే, ఏ మూవీస్ పోస్ట్ పోన్ అవుతాయో అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కాకపోతే అన్ని మార్చ్ రిలీజ్ డేట్సే ఉన్నాయి. అది ఎంతవరకు వర్కౌట్ అవుతాయని తెలియదు. కాకపోతే మన TFIకి ఈ ఇయర్లో ఈ మంత్ చాలా ఇంపార్టెంట్ మంత్. ఎందుకంటే పెద్ద పెద్ద మూవీస్ అన్ని, చాలా వెయిటింగ్లో ఉన్న మూవీస్ అన్ని ఈ మార్చ్లోనే రిలీజ్ అవ్వబోతున్నాయి. చూద్దాం మూవీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అయ్యే విధంగా మూవీస్ ఉంటాయా, లేకపోతే డౌన్ అయిపోతాయా అనేది వెయిట్ చేయాల్సిందే. ఈ మార్చ్లో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్లో మీరు దేనికోసం ఎక్కువైతే వెయిట్ చేస్తున్నారో ఆ మూవీని కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. థ్యాంక్ యూ.